హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ రియల్ ఎస్టేట్. నేను మీ వెంకట్. సో ఈరోజు అయితే రియల్ ఎస్టేట్లో ఫ్లాట్స్ ఎలా సేల్ చేయాలి, ఎలా సేల్ చేస్తే బాగుంటుంది, స్ట్రాటజీస్ ఏంటి అనేది ప్రతిదీ చెప్పడానికి నాతో పాటు అయితే మహేందర్ రెడ్డి గారు ఉన్నారన్నమాట. సో హాయ్ బ్రదర్. హాయ్ సార్. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారు సార్, మీరు? గుడ్, చాలా బాగున్నాను. అయితే రియల్ ఎస్టేట్ ప్లాట్స్ సేల్ చేయడం అనేది అండ్ ఇంకొంతమంది ఏమంటారు ఏజెంట్గా ఉండాలి అని అంటే చాలా స్కిల్స్ ఉండాలి అని రకంగా చాలా మంది థింక్ చేస్తూ ఉంటారు. సో మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, అంతకుముందు ఏం చేసేవారు, ఇది చేయాలని ఎందుకు అనిపించింది? నేను అంతకుముందు కంటే ఇప్పుడు అంతకుముందుకు స్టడీ చేశాను సార్. అంటే నేను నాది డిగ్రీ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చి ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసి తర్వాతకు నాకు చిన్నప్పటి నుంచి అంటే ప్యాషన్ సార్, ఏదో ఒక బిజినెస్లో దిగాలి. ఓకే, అంటే ఏదో ఒక బిజినెస్ అంటే చిన్నప్పుడు నాకు అవగాహన లేక ఏదో ఒకటి దిగాలనుకున్నాను. తర్వాత నాకంటూ ఒక అవగాహన వచ్చిన తర్వాత ఒక 3 years బ్యాక్ నుంచి నాకు రియల్ ఎస్టేట్లో దిగాలని ఒక ప్యాషన్ సార్. రియల్ ఎస్టేట్లో దిగాలి అని ఒక ప్యాషన్. ఆ ప్యాషన్తో నేను రియల్ ఎస్టేట్కి వచ్చాను. ఫస్ట్ స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. మాది ఇలాంటి అంటే మా ఫ్యామిలీ ఇలాంటి వ్యాపారం అలాంటిది రియల్ ఎస్టేట్ కానీ ఇలాంటి ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు సార్. జస్ట్ నేను డిజిటల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా అలాంటి ద్వారా నేను నేర్చుకుని నేను ఎలా చేయాలి, ఎలా కస్టమర్స్ని అప్రోచ్ కావాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడి ఎలా ప్లాట్స్ పంపించాలి అలా. సో ఏదైతే ఎంబీఏ చేసుకుంటూ రియల్ ఎస్టేట్ చేద్దాం, డబ్బులు సంపాదించు అంటే మనీ గురించి వచ్చారా, లేదంటే నేర్చుకోవాలి అనే దానికోసం? నేర్చుకున్నతో పాటు ప్యాషన్ ముఖ్యం సార్. ప్యాషన్ నాకు ఒక ఏదైనా ఒక వ్యాపారం చేయాలని ఒక ప్యాషన్ సార్. ఓకే, సో రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ఉండాలి అండ్ సేల్స్ చేయాలనేది మీరు మైండ్లో పెట్టుకొని వచ్చారు అనమాట. ఎక్కడ లైక్ ఎవరి దగ్గర నేర్చుకున్నారా, మెంటర్ ఎవరి దగ్గర నేర్చుకున్నారా, లేదంటే ఓన్లీ యూట్యూబ్ త్రూ? నాకు మెంటర్ లేదు సార్, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. మొత్తం యూట్యూబ్, డిజిటల్ మీడియా వాడుకొని ఎలా ఎదగాలనే దాన్ని బట్టి నేను ఆ కృషితో నేను చూసి డైలీ చూసి దాన్ని బట్టి నేను నేర్చుకున్నాను సార్. అంటే కమ్యూనికేషన్ ఎలా చేయాలి, ఎలా అప్రోచ్ కావాలి. స్టార్టింగ్ ఏ కంపెనీకి అప్రోచ్ అయ్యారు? స్టార్టింగ్ నేను టీఎంఆర్ సార్. టీఎంఆర్ నుంచి ఇంకా వేరే ఏ కంపెనీ లేదు. టీఎంఆర్ వెళ్ళా, టీఎంఆర్లో ఉంటా సార్. టీఎంఆర్ మొత్తం. సో ఎన్ని ప్లాట్స్ సేల్ చేసి ఉంటారు ఇప్పటివరకు? ఇప్పుడు వరకు ఒక 10 దాకా చేశాను సార్. 10 ప్లాట్స్ సేల్ చేశారు. సో స్టడీయే ఉంది, ప్లస్ పార్ట్ టైంలో ఇది చేసుకుంటున్నారు అయితే? పార్ట్ టైం బట్ నేను ఇంకా సండేస్ అలా ఫ్రీ ఉన్నప్పుడు వెళ్ళడం, సాయంత్రం ఈవినింగ్ టైం అలా బయటికి వెళ్ళి మార్కెటింగ్ చేయడం అలాంటివి చేస్తుంటాం. ఒక ప్లాట్ సేల్ చేస్తే ఎంత సేపు? మాకు ఒక 3 to 4%. 3 to 4%. ఫర్ సపోజ్ ఒక 1 crore అమ్మామనుకో, 4-5 lakhs వస్తాయా? ఒక 3 lakhs. 3 to 4 lakhs వస్తాయి. గ్రేట్. రియల్ ఎస్టేట్కి వచ్చిన తర్వాత, ఆ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత ఎలాంటి స్ట్రగుల్స్ అనుభవించారు? రియల్ ఎస్టేట్కి వచ్చిన తర్వాత అంటే ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేశారో ఆ తర్వాత అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఒక్కొక్కరు అంటే కస్టమర్స్ అనేవాళ్ళు ఒకరు మంచిగా మాట్లాడతారు, ఒకరు కొంచెం సరిగ్గా మనకు కాల్ ఇవ్వరు, టైంకి రెస్పాండ్ అవ్వరు. అలాంటప్పుడు మనకు కొన్నిసార్లు అంటే మెయిన్ రియల్ ఎస్టేట్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక కావాలి సార్. ఓపిక కావాలి. ఓపిక లేని రియల్ ఎస్టేట్ చేయలేము. ఎందుకంటే చాలా మంది ఒక్కొక్కరు అంటే కొందరు చాలా మంచి రెస్పాన్స్ అవుతారు, కొంతమంది రెస్పాన్స్ కారు. అలాంటప్పుడు మనకు ఓపిక లేనప్పుడు మనం రియల్ ఎస్టేట్ చేయలేము. రియల్ ఎస్టేట్ చేయాలంటే కంపల్సరీ ఓపిక ముఖ్యం సార్. నేను నేర్చుకుంది అది రియల్ ఎస్టేట్లో. ఫస్ట్ ప్లాట్ సేల్ చేసినప్పుడు ఎలా చేశారు అసలు? ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆ ఎక్స్పీరియన్స్ అంటే మార్కెటింగ్ చేశాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళి షాప్కి వెళ్ళి మెయిన్ షాప్స్కి వెళ్ళి నేను పాంప్లెట్ ఇచ్చేసి ఇలా సేల్ ఇలా ఉంది, మనకు డెవలప్మెంట్స్ ఇలా ఉన్నాయి, ఫ్యూచర్లో మనకు చాలా డెవలప్మెంట్ వస్తుంది, మన కంపారిజన్ టు అదర్ వెంచర్స్ ఛానల్ చూసుకున్నట్లయితే మనకు గ్రోత్ ముందరనే మొత్తం డెవలప్ చేసిన తర్వాతనే మనకు ఫ్లాట్ సేల్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెంచర్ విజిట్ కాండి, ఎవరైనా సరే ఫస్ట్ వెంచర్ విజిట్ కావండి సార్. వెంచర్ విజిట్ అయిన తర్వాత వాళ్ళకి నచ్చితేనే తీసుకోండి, లేకపోతే లేదు. ఏ ఫోర్స్ ఏమి ఉండదు, ఎలాంటిది ఉండదు. మీకు నచ్చితేనే తీసుకోండి. మనకి క్యాబ్ కూడా మేమే అరేంజ్ చేస్తాం మీరు వస్తామంటే. సో ఇప్పుడు మీరు చేస్తున్న దాంట్లో బెస్ట్ అంటే ఇక్కడ ఏ వెంచర్ అయితే బెటర్ ఉంది? మొత్తం మా మొత్తం వెంచర్స్ పైన చేయకుండా అనేది బెస్ట్ సార్. ఆ డెవలప్మెంట్స్ కానీ ఆ రోడ్స్ అంటే ఇప్పుడు మనకి NH-44 హైవే, కాశీ టు కన్యాకుమారి హైవే ఉంటుంది, మళ్ళీ గజ్వేల్ రోడ్ సైడ్ పక్కనే ఉంటుంది. మళ్ళీ మొత్తం వెంచర్ డెవలప్మెంట్ కానీ అన్ని వయసు చూసుకుంటే మనకు చేయకుండా మాకు మొత్తం వెంచర్స్లో అది బెస్ట్ సార్. 6 వెంచర్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు? చేగుంట, షాద్నగర్, షామీర్పేట, యాదగిరిగుట్ట, మహేశ్వరం. ఓకే, ఒక్కో వెంచర్లో ప్లాట్ మినిమం సైజ్ ఎంత, మాక్సిమం సైజ్ ఎంత? మినిమం సైజ్ వచ్చేసి 165 square yards నుంచి 275 నుంచి 300 square yards మేబీ. ఇప్పుడు ఈ 6 వెంచర్స్ ఏవైతే ఉన్నాయో
ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును. అంటే ఫ్యూచర్లో ఇది ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ డెవలప్ అవుతుంది అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అవును. అలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏ సైడ్ వెంచర్ అయితే మీరు నేను ఎక్కువ చేగుంట అయితే కంపల్సరీ చేగుంట చేస్తాను సార్. చేయకుండా? చేగుంట ఇస్ నెంబర్ 1 వెంచర్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years తర్వాత మనకు అక్కడ కొందామంటే ఒక ఫ్లాట్ దొరకదు సార్. దొరికినా మనకు మనీ మాత్రం కోకపేట ఇప్పుడు ఎలా అయిందో అంటే కోకపేట మ్యాక్సిమం అయితే చాలా గ్రోత్ అవుద్ది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మెడ్చల్ దాకా వచ్చేసింది. మెడ్చల్ నుంచి ఒక 30 kilometers అంతే. జస్ట్ ఒక 4-5 years 5 years కూడా పట్టదు. ఓకే 5 years. ఎంత ఉంది బ్రో అట్లా? ఇప్పుడు ఈచ్ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 14,000 ఉంది. అయితే మేము 14,000 చెప్పి కంపెనీ 500 డిస్కౌంట్ ఇచ్చింది. ఓకే 13,500 మేము ఎవరికైనా కస్టమర్ అడిగినా అడగకపోయినా మేము ట్రస్ట్గా అలా చెప్పేస్తాం. అంటే వాళ్ళు అడిగేదాకా ఏమి ఉండదు. 14,000 చెప్తున్నాం, 13,500 డిస్కౌంట్ కంపెనీ ఇచ్చిందని చెప్పేస్తాం. అలా డైరెక్ట్ ఉంటుంది. సో అందులో అయితే చేస్తున్నారు. అండ్ ఇంకోటి కొంతమంది ఏంటంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్గా రావాలి అంటే చాలా మోసాలు జరుగుతాయి, కొంతమంది ఫ్రాడ్ చేస్తారు, ఇంకొంతమంది కావాలని మన డబ్బులు కూడా ఇవ్వరు, కమిషన్ ఇవ్వరు, అలాంటివి జరుగుతూ ఉంటాయని చెప్పేసి నేను విన్నాను. అలాంటిది ఏమైనా ఫేస్ చేశారు ఎప్పుడైనా జరిగింది? నేను రావడమే మొత్తం ఒక కంపెనీ ద్వారా వచ్చా సార్. అంటే ఈ కంపెనీలో మనకు అలాంటిది ఏమి ఉండదు సార్. మనకి ఇప్పుడు అమ్మామనుకో మన కమిషన్ ఆటోమేటిక్గా మనకు అకౌంట్లో పడుతుంది. మనకు అలాంటి ఒక అలాంటి ఫేస్ అయితే నేను ఎప్పుడు చేయలేదు. మా కంపెనీ ట్రస్ట్ సార్. అంటే నా పరంగా కానీ కస్టమర్స్ పరంగా కానీ ఎప్పుడైతే మోసం అయితే జరగలేదు. ఎక్కడైతే జరగలేదు. నేను ఓపెన్ అయితే చేయలేదు. నేను మొత్తం కంపెనీలో చేసా. కంపెనీ అయితే నాకు ఈ రోజు వరకు ఎలాంటి లోపం లేదు. ఓకే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు ఎవరైనా వచ్చారనుకోండి, గెస్ట్ లైక్ ఎవరైనా తీసుకోవాలని చెప్పి ఎవరైనా క్లయింట్స్ వచ్చారనుకోండి, వాళ్ళని వెంచర్ దగ్గర తీసుకురావడానికి మీరే తీసుకొస్తారు? మొత్తం క్యాబ్ అనేది ఉంటుంది సార్. అన్ని మీ ఉంటాయి కదా? అన్ని మనవి ఉంటాయి. అవును. ఫుడ్ కూడా అరేంజ్ చేస్తాం. మరి ఎలా డీజిల్ అదంతా మరి మొత్తం కంపెనీ చూసుకుంటారు సార్. కంపెనీ మనకు ఏముండదు, మొత్తం కంపెనీ చూసుకుంటారు. తర్వాత మీరు ఒకవేళ వెంచర్ ప్లాట్ సేల్ చేశారనుకో అప్పుడు కట్ చేసుకుంటారు మీరు? అలా ఏముండదు సార్, మొత్తం కంపెనీ సార్. మనది అలా ఏముండదు. మనది మనకి వస్తుంటుంది, కాకపోతే కంపెనీ మోస్తుంది అంత. అది ఆ ఎక్స్పెన్సెస్ అంతా కంపెనీ తీసుకుంటుంది. మనకి ఇలాంటిది ఉండదు. మీకు ఏ ప్రాబ్లం ఎవరైనా సరే రియల్ ఎస్టేట్లోకి రావాలి అనుకుంటే వాళ్ళకి మీ సజెషన్ ఏముంటుంది? ఫస్ట్ రియల్ ఎస్టేట్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్ని తెలుసుకోవాలి సార్. మనం అంటే ఇలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి, ఎన్ని స్ట్రగుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ లేని మనం రియల్ ఎస్టేట్ చేయలేము. ఎందుకంటే దీనిలో స్ట్రగుల్స్ ఉంటాయి, సుఖాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, మనీ ఉంటుంది. అలానే మనకు అలాంటి కొన్ని అవమానాలు కూడా ఉంటాయి. అలాంటి ముందరే మనం అన్ని ప్రిపేర్ అయి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన ఇందాక ముందరే చెప్పా, ఓకే ముఖ్యం. ఓకే కావాలి సార్. ఓకే లేదు మనం రియల్ ఎస్టేట్ చేయాలి. మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా స్టార్ట్ అయిన తర్వాత, కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత ప్లాట్ సేల్ చేసావు? నేను ఒక 2-3 months స్ట్రగుల్ అయ్యా సార్. బాగా 2-3 months స్ట్రగుల్ అయిన తర్వాత బాగా తిరిగి అంటే ప్రమోషన్ చేసి నా ఇన్స్టాగ్రామ్లో పేజ్లో పెట్టుకుంటూ అలానే డిజిటల్ మార్కెట్ని యూజ్ చేసుకుంటూ ఇటు బెడ్ సైడ్ పోతూ అలా స్ట్రగుల్ అయిన తర్వాత ఒక 3 monthsకి ఒక సేల్ అయింది. ఒకటి సేల్ అయింది. ఏమనిపించింది బ్రో? ఇంకా కష్టం తర్వాత సుఖం వస్తే బాగుంటుంది, కానీ సుఖం తర్వాత కష్టం రావదు కదా సార్. ఆ కష్టాల నుంచి సుఖం వచ్చింది కాబట్టి ఓకే, సో హ్యాపీ. అండ్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ సపోజ్ అడిగామనుకోండి, ఇక్కడ వెంచర్ ఉంది సార్, ప్లాట్ బాగుంటుంది, డెవలప్ అవుతుంది, తీసుకోండి అని చెప్పేసి మనం వెళ్ళి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తూ ఉంటాం. ఆ చెప్పే టైంలో ఏంటి అంటే వాళ్ళు కొంతమంది ఎలా అలాంటి కొంతమంది బిహేవ్ చేస్తారు. అలాంటి ఫేస్ చేసినప్పుడు ఏమనిపించేది? కొన్నిసార్లు అదే చెప్పాను సార్, ఇక ఓపికతో ముందరికి వెళ్ళా. ఇంకా అంటే నా ప్యాషన్ అది. నేను జస్ట్ డబ్బులు చంపడానికి రాలేదు. నేను ఒక దానిలో ఎదగాలి, నాకు పేరు రావాలనే ఒక థాట్తో వచ్చినోడిని. సరే ఇవల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే మనకు అవమానాల తర్వాతనే విజయం అంటారు. అవును, నేను అది పాటించా సార్. అవమానాలు ఎన్ని వస్తే అంతకంటే ఎక్కువ సక్సెస్ వస్తాయని నేను భావించి ఈరోజు నేను అలా కంటిన్యూ చేసా. ఈరోజు ఓకే. 3 monthsలో ఎంతమంది రిజెక్ట్ చేసి ఉంటారు? మీరు ఎంతమంది అప్రూవ్ చేయ ఉంటారు? 100. 3 monthsలో 100 members. అంటే డైలీ ఒక పర్సన్తో మాట్లాడారు. అయితే కంపెనీ నుంచి మీకు సపోర్ట్ ఎలాంటిది ఉంటుంది బ్రో? ఎందుకంటే లైక్ ఏం చేసినా సరే మనం కష్టపడేంత వరకే ఉంటుంది. కంపెనీ సపోర్ట్ చాలా మందికి చేయదు అనే రకంగా కొంతమంది థింక్ చేస్తుంటారు. కొన్నిసార్లు మనమే తీసుకెళ్ళలేమో అన్నట్టుగా ఉంటుంది కదా. సో కంపెనీ మీకు ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది అండ్ గ్యారంటీ ఉంటుంది? కంపెనీ నుంచి అయితే మాకు ఫుల్ సపోర్ట్ ఉంది సార్. ఇంతవరకు అయితే ఏ రోజు అంటే మీరు ఇలా ఈ టైంకి ఇలా అమ్మాలి ఎలాంటివి ఉండవు. మనకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. టీమ్ లీడర్స్ బాగా సపోర్ట్ ఇస్తారు సార్. అంటే మనకు రేపు ఒక ఏమన్నా మనకి ఒకవేళ ఫండ్స్ అలా ఫస్ట్ స్టార్టింగ్లో నేను చాలా ఫండ్స్ అంటే నాకు మనీ లేదు సార్. అప్పుడు నాకు టీమ్ సపోర్ట్ బాగా ఇచ్చింది సార్. అంటే వాళ్ళు మనీ ఇచ్చి, అంటే నేను ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళి నేను మార్కెటింగ్ చేయాలి అన్న మనీ కావాలి, నెక్స్ట్ ఇట్లా ప్రమోషన్ చేయాలన్న మనీ కావాలి. నా దగ్గర అప్పుడు డబ్బులు ఉండేవి కాదు. అయితే వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. టీం ఇంట్లో నుంచి ఓకే నువ్వు చేయగలుగుతావు, ఓకే డూ ఇట్ అన్నట్లు చేశారు. సూపర్. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ నెక్స్ట్ మీ ఆలోచన ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏదైనా జాబ్ వస్తే జాబ్ సైడ్ వెళ్ళిపోతారా, లేదంటే రియల్ ఎస్టేట్లోనే ఉంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గోల్ ఏంటంటే ఫస్ట్ జాబ్ ఇది చేసుకుంటూ నేను జాబ్ తెచ్చుకోవాలి సార్. ఎందుకంటే మా ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్. నేను ఫస్ట్ జాబ్ తెచ్చుకొని లోన్ తీసుకొని ఇక్కడ కాలేజీలో జాయిన్ అయ్యా. ఆ లోన్ క్లియర్ చేసిన తర్వాత నాకు నెక్స్ట్ ఈ రియల్ ఎస్టేట్లో వెళ్తూనే నేను ఇంకా బిజినెస్లు చేయాలని ఉంది. ఓకే, ఇంకా అది గోల్స్ ఉన్నాయి, చూస్తున్నా. ఓకే. అండ్ రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఫుల్ టైం చేసుకుంటే బెటరా, లేదంటే ఎవరైతే షార్ట్ టైంలో చేసుకుంటారు కదా, అంటే పార్ట్ టైం లాగా, అది బెటర్ అంటారు?
ఫుల్ టైం కూడా ఓకే, షార్ట్ టైం అంటే మనం టైం పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక 5-6 అవర్స్ నేను ఇన్వెస్ట్ చేశాను అనుకో ఒక టైం. ఇప్పుడు ఓకే, ఒకవేళ మనం ఫుల్ టైం ఉండి కూడా 5-6 అవర్స్ వేసినా వేస్టే కదా. అంటే మనం టైం ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ఫుల్ టైం హాఫ్ టైం అనేది వర్క్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫుల్ టైం ఉన్న 5 అవర్స్ కొందరు వర్క్ చేస్తారు, కొంతమంది ఇప్పుడు హాఫ్ టైం ఉన్న తర్వాత 5 అవర్స్ వెళ్తారు. అంటే అది డిపెండ్స్ ఆన్ మనం పైన ఉంటుంది మనం చేసుకున్నాం. మనం ఒక వెంచర్ తీసుకుంటున్నాం అంటే ప్రాపర్గా చెక్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి bro? ప్రాపర్గా చెక్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేరా అండ్ డీటీసీపీ హెచ్ఎండిఏ ఉందా లేదా అని చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఎందుకంటే అప్పుడు జీపీ లేఅవుట్స్ అన్ని చాలా మోసాలు అయ్యాయి. అంటే ఒకరు ఇప్పుడు నా పేరు మీద ఒకటి అయ్యింది, నెక్స్ట్ మీ పేరు మీద, నా పేరు మీద, మీ పేరు మీద ఒక 4-5 మెంబర్స్ మీద తిరిగింది. అలా కాకుండా మనకు డీటీసీపీ అంతే ఇవి ఉన్న తర్వాతనే మనకు లేఅవుట్ వేస్తారు. ఇవల్ల క్లియర్ అవుతున్నాయి. దాన్ని బట్టి మనకు ఎలాంటి ఇష్యూస్ ఉండవు, మనకు మన ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక వెంచర్లో మనం ఒక ఫ్లాట్ తీసుకుంటాం అంటే ఆ వెంచర్లో ఉండాల్సిన ఫెసిలిటీస్ ఏంటి, ఎలాంటివి చూసుకుంటే బెటర్? మన వెంచర్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు అండర్ డ్రైనేజ్ ఉంటుంది, నెక్స్ట్ సిట్టింగ్ ఏరియాస్ ఉంటాయి, నెక్స్ట్ పార్క్స్ ఇప్పుడు అవైలబుల్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పార్క్ ఎలా ఉందంటే ఇప్పుడు మా వెంచర్లో ఇప్పుడు ఒక పెళ్లి జరిగితే బయట మనం ఒక ఫంక్షన్ తీసుకున్నాం అనుకో, ఒక 10 lakhs అవుద్ది. అయితే మనకు అక్కడ వెంచర్లో ఏం చేశారంటే ఇప్పుడు అక్కడే ఒక వెంచర్ లెక్క ఒక మంచి మండపం లెక్క చేశారనమాట. అంటే చేస్తారు, ఇంకా అంతా అయిపోయింది, మాక్సిమం వర్క్ అయిపోయింది. అయితే మనకు రేపు పొద్దున ఏదన్నా టీవీ ఏమన్నా మ్యాచెస్ చూడాలి, మొత్తం మనం ఒక ఊరు లెక్క కలిసి మంచిగా బాగుంటుంది. అలాంటి మ్యాచెస్ చూడడానికి కూడా ఒక మంచిగా ఒక పార్క్ సపరేట్ ఉంది దానికోసం. అలా మంచిగా ప్లే పార్క్ కానీ అందరు కలిసి ఉండడానికి కానీ మంచిగా బాగా డెవలప్ చేశారు అది. నెక్స్ట్ 24/7 సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరాస్ ఉంటాయి, 2 కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మంచిగా రోడ్ సీసీ రోడ్స్ 40 feet ఉన్నాయి, 40 feet రోడ్స్, నీకు 3 cars ఒకటి 1 at a time వెళ్ళొచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ చాలామంది ప్లాట్స్ తీసుకుంటే బెటరా లేదంటే ఫ్లాట్ తీసుకుంటే బెటరా లేదంటే ఏదైనా విల్లా తీసుకుంటే బెటరా అని థింక్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మీ సజెషన్ ఏంటి బ్రో? నేను అదే ఫ్లాట్ కంటే నాకు తెలిసి ఓపెన్ నా సజెషన్ నెక్స్ట్ తర్వాత కూడా ఏంటంటే ఫ్లాట్సే బెస్ట్. ఎందుకంటే ఒక ఫ్లాట్ తీసుకుంటాం మనం, ఒక ఫ్లాట్ తీసుకున్న తర్వాత మనకు ఒక 30 years తర్వాత, ఒక 40 years తర్వాత అది పాత పడిపోద్ది, సంథింగ్ కూలిపోద్ది. అప్పుడు ఏం చేస్తాం అంటే మనం అక్కడ మినిమం ఎంత లేదన్నా ఒక 100 peoples 100 families ఉంటాయి. 100 families ఉంటే మనం ఇప్పుడు మీ దగ్గర మనీ ఉండొచ్చు, నా దగ్గర మనీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు సేమ్ ఎట్ ఏ టైం మళ్ళీ మనం కట్టలేము. అట్లా 25 గజాస్ అని ఒక్కొక్క తీసుకొని షేర్ చేసుకున్నా కట్టలేము, అంటే 25 square yards కట్టలేము. అలాంటప్పుడు మనకు చాలా ఇబ్బంది అవుద్ది. ఆ పాత పడిందని అక్కడ ఇప్పుడు ఫ్లాట్స్ కొన్నారు, ఇప్పుడు ఓపెన్ ఫ్లాట్ అవుద్ది, మన ఇండివిజువల్ అది మనకి ఇష్టం వచ్చిన అమ్ముకోవచ్చు, బిల్డింగ్ కట్టుకొని మనం లోన్స్ తీసుకోవచ్చు, సపరేట్ లోన్ తీసుకొని మనం రెంట్కి ఇచ్చి ఆ రెంట్ ద్వారా మనం లోన్స్ కట్టవచ్చు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఇప్పుడు ఒక G+2 పెంచాము, ఒక 70 lakhs అలా లోన్ తీసుకున్నాం, మనం రెంట్ తీసుకుంటాం, ఆ రెంట్లో మనం వెళ్ళకూడదు, అంటే ఆ బిల్డింగ్ తీర్చేయచ్చు, ఆ బిల్డింగ్ మనీ. చాలా షార్ట్ టైంలో 10 plots 3 years అయింది అన్నారు కదా? 2 years 10 plots అంటే 10 plots అంటే లైక్ ఒక 30 lakhs దాకా సంపాదించారు అదేనా? అండ్ ఎవరన్నా సరే ఇప్పుడు మన వీడియో చూసిన వాళ్ళు ఏదైనా మంచి ప్లాట్ కావాలి లేదంటే ఏదైనా మంచి వెంచర్లో తీసుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే మీరు ఏమైనా సజెస్ట్ చేయగలరా? నా నెంబర్ స్క్రీన్ పైన కనపడుతుంది, దానిలో మీరు కాల్ చేస్తే నేను రెస్పాన్స్ అవుతాను, దాన్ని బట్టి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.